ఈ పేపర్ ఏది మన ఆంధ్ర చంద్రజ్యోతి. చంద్రజ్యోతి ఇది చంద్రజ్యోతి పేపర్. చంద్రజ్యోతి పేపర్లో కూడా గదే రాసుకొచ్చిండ్రు. 7 దశల్లో ఎన్నికలు అనేది రాసుకొచ్చిండ్రు. ఆ అవినీతి పరులను నువ్వు అనొద్దు మోడీ గారు. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా అవినీతి పరులే. నువ్వే మళ్ళా అవినీతి పరులను దాచిపెట్టి నువ్వే అవినీతి పరులను దాచిపెట్టి మళ్ళీ నువ్వే అవినీతిని వదలనంటే ఎట్లా? అంటే దొంగకు తాళం చేయించినట్టు. దొంగకు తాళం ఎట్లుంటే ఒక సామెత, దొంగకు తాళం చేయిస్తే దోసుకోరావాలంటే వాడే దొంగ. ఇక తాళం చేయించినాక ఉన్నదంతా ఉడుచుకపోతారు వాడు. ఇప్పుడు గట్ల దొంగలందరినీ నీ చెంతకు చేర్చుకొని వాళ్ళను నిర్మసభ వేసి రాకి వాషింగ్ పౌడర్ నిర్మాణాన్ని కేసీఆర్ చెప్పినట్టు వాళ్ళు నీతి పరులన్నీ నమ్మించే ప్రయత్నం చేస్తాను. మోడీ సభకు ఎవరెవరైతే పోతారోనే వాళ్ళు గొర్రెల కంచి అభిమానం అన్నట్టు. మీరు ఒక్క తెలివికల్లా ముచ్చటాన చెప్తే దాన్ని తీసుకొచ్చి మళ్ళీ మీరు ముందర చెప్పుర్రి. మతము, జై శ్రీరాము, జై హిందుత్వం. ఇక ధరల పెరుగుదల వద్దు, మాకు ఉద్యోగాలు అనొద్దు, మాకు రవాణా ఛార్జీలు పెరిగిపోయినాయి అనొద్దు, మాకు గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది అనొద్దు, మాకు పెట్రోల్ ధరలు పెరిగినాయి అనొద్దు, దేశం పరువు పోతుంది అనవద్దు, ఏవద్దు. జై శ్రీరామ్, జై హిందుత్వం, ఇవే కూడు పెడతాయి. ఇక ఇవే ఉద్యోగాలు తెస్తాయి. కాబట్టి మోడీ సభకి ఎవరైతే పోతాన్లో అయ్యా మీ అంత ఎడిగొర్రెలు ఎవరు లేరు అన్నట్టు జర్రా మీరు తెలివికాల్లో 4 పుస్తకాలు చదువుకోర్రి. ఇగో వీడికి పోయిన వాళ్ళంతా మన ఎస్సీ బీసీ ఎస్టీలే అంటారు. ఈ బుక్ ఒక్కటి చదువుకోర్రా మీరు. ఈ చెంచా యుగం అని ఒక్క బుక్ చదువుకోర్రా. ఇక ఏ మీటింగ్కు పోరు మీరు. ఇంట్లో కూర్చొని ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకుంటారు, పోతారు, ఓటు వేసుకొని వస్తారు. కథం.